ముఖ్యమంత్రి సారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో పిల్లగాళ్ళు నిత్యం జీవి తీసుకుంటుంటే వాళ్ళను పరామర్శించేతందుకు పోయిండు. పిల్లగాళ్ళు నిరసనలకు మద్దతు ఇస్తా అని పోతే ఆనాటి సర్కారు ఓనియలేదు, గేట్లు మూసింది. అయితే సార్ ఎట్లయినా కాలేజీలకు పోవాలని గోడ దుంకిపోయిండు. ఆ ముచ్చట యాదుకున్నదా? కట్ చేస్తే ఏమైందో చూడురి. రేవంత్ అన్న, నీకు నేను యాదుకున్నానా? బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చినప్పుడు నా ట్రాక్టర్ మీదనే మిమ్మల్ని కాలేజీ గోడ దాకా తీసుకుపోయినా. ఆడికెళ్లే మీరు గోడ దుంకి కాలేజీలకు పోయినరు. మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నీకు నేను సాయం అయితా, ఏదైనా అడుగు అని మాటిచ్చినావు, యాదుకుందా? కానీ అదేందన్నా, నువ్వు సీఎం అయినవని నేను సంబరపడితే నాకే రుణమాఫీ ఎగ్గొట్టినావు, గిదేం పద్ధతి అన్న అని గోసెల్ల పోసుకుంటుండు నిర్మల్ జిల్లా బాసర మండలం లాబ్దికాడుండే సిందే పేరేజీ అనేగి అన్న. नमस्कार, मैं सीएम साहब को बात करने का है। हमारा बासर मंडल है, निर्मल जिला है, हमारा टिबल आईआईटी है। टिबल आईआईटी में जब जाते वक्त बॉर्डर से लेके गए, लाबदी से आए स्कूटी पे ऊपर, हम एक नए ट्रैक्टर को लेके आईआईटी में डाल दिए। टिबल आईआईटी में अभी तक कर्जा नहीं माफ हुआ साहब। हमारा है कि नहीं कर्जा आज कर तो कल कर तो बोले तो उन्होंने हम मतदान डाले, हम उसको बहुमत से निवड़ के लाए, तो अभी कर्जा नहीं माफ कर रहा हूँ। ఇన్నరా అన్న గోస, నేను చేసిన సాయానికి నాకేం పరోపకారం చేయమంటలేను, నిన్నేం పైసలు ఇవ్వమంటలేను, కానీ సర్కార్ చేసే రుణమాఫీ ఎందుకు రాలేదన్నా, జర ఇప్పటికన్నా నాకు రుణమాఫీ అయ్యేటట్టు చెయ్యన్నా అని వేడుకుంటుండు. సీఎం సార్ మెట్టు మెట్టు పైకొచ్చినుంటే మంచిగానే యాదు పెట్టుకునేటోడు, గాని సారు షార్ట్ కట్లు వచ్చిండు కాబట్టి ఎవ్వరు యాదుకుండరయ్యా. అందుకే ఇట్లా చేస్తుండని సంగతి తెలిసిన వాళ్ళు దెప్పి పొడుస్తురు సీఎం ను. మరి చూడాలి, చేసిన సాయాన్ని యాదు పెట్టుకొని ఆయనకు రుణమాఫీ చేస్తాడో, ఎప్పట్లెక్కనే కోన్ కిస్కాహే అంటాడో మరి. అసలు ఉన్నట్టుండి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇది చూస్తుంటే అల్లు వర్సెస్ మెగాలొల్లి మళ్ళా షాలైందా ఎట్లా? ఈ అరెస్ట్ వెనుక ఈగో హట్టింగ్లు, రివెంజ్ టేకింగ్ కథలేమన్నా ఉన్నాయా? ఆహా, ఇవన్నీ మేమంటున్నాయి కాదు, బయట టాక్ అట్లుంది మళ్ళా. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ మీద సర్కార్ కక్ష కట్టిందా? బన్నీ వైసీపీ ప్రచారం చేసినందుకే గురువు ఓటమికి పని చేసిండని శిష్యుడు పగ సాధిస్తుండ్రా. నా పేరునే యాది మరుస్తావా, నీకు గుర్తుండేటట్టు నేను చేస్తా బిడ్డ అన్న పగతోటి అల్లు అర్జున్ జైల్లో పెట్టిండ్రా అని అనుమాన పడుతుండ్రు ఈ అరెస్ట్ చూసిన వాళ్ళంతా. పుష్ప సినిమా రిలీజ్ కు ముందు నుంచి బన్నీ మీద బాగా నెగిటివిటీ ప్రచారం అయింది సోషల్ మీడియాలో. దురదృష్టం కొద్దీ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు బన్నీ అన్న టాకీస్ లకు ఓవుడు, ఆ తొక్కిస్లాటలో ఒక ఆమె జీవ్ ఓవుడు బన్నీ అన్నకు తెలియకుండానే జరిగిపోయింది. కాకుంటే 4వ తారీఖు ఇన్సిడెంట్ అయితే 13వ తారీఖు శుక్రవారం చూసుకొని అరెస్ట్ చేసుడు చూస్తుంటే కావాలని కుట్ర చేసినట్టే అనిపిస్తుందని ఫ్యాన్స్ బాగమంటుర్రు. సోమవారం దాకా బెయిల్ రాకుండా పుష్పకు సీఎం పేరును యాడ్ చేసేందుకే ఇట్లా ధమ్కి ఇచ్చిండ్రని మండిపడుతుండ్రు. అదిగాక ఈ నడుమ బన్నీ ప్రశాంత్ కిషోర్ ను కలిసిండు, రాజకీయాలలో రావాలనుకుంటుండు అని ప్రచారం లేచింది. రాజకీయాలకు రావాలంటే ప్రజాసేవ చేయాలి, బ్లడ్ బ్యాంక్ పెట్టుమని సలహా ఇచ్చిండని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెట్టిండ్రు. అయితే బన్నీ అన్న ఎంబడి ఉండేటోళ్ళు అదంతా అబద్ధమని కొట్టివారేసిండ్రు. ఇటు పుష్ప సినిమాల డైలాగ్ మీద కూడా పెద్ద రచనే అయ్యింది. ఎవడికి రా బాసు అని డైలాగ్ ఉంటే నీకు నీ బాసుకు, వాడి బాసుకు, వాడి తమ్మునికి కొడుకు నేనే బాసు అని డైలాగ్ చెప్పిండని ఉద్దర పుకార్లు పుట్టించిండ్రు పాడనోళ్ళు. అల్లు అర్జున్ యాటిట్యూడ్ మారిందని యాంటీ ఫ్యాన్స్ బొబ్బ పెట్టిండ్రు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు లొల్లి పెట్టుకుండ్రు. ఇవన్నీ చూస్తుంటే బన్నీ ఎదుగుదలను చూసి పక్క పొంటోలే ఓర్చుకోలేకపోతుండ్రా. అందుకే అరెస్ట్ పేరుతోటి దమ్కి ఇచ్చిండ్రా. తగ్గేదేలే అనుకుంటా బన్నీ ఉంటే తగ్గాలి రాబై అని జైలకిచ్చిండ్రా అన్న అనుమానాలైతే బలంగిన పడుతున్నాయి. మరి నిజంగా తొక్కిస్లాట కేసుల బన్నీని అరెస్ట్ చేసిండ్రు రైతే, మరి ముఖ్యమంత్రి తమ్ముని వల్లనే జీవి తీసుకున్నా అని కుద్దు ఒక పెద్ద మనిషి లెటర్ రాసి పోతే మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు? ప్రియాంక గాంధీ రోడ్ షోలో కూడా తొక్కిస్లాట అయితే దెబ్బలు దాకి చాలా మంది దావు కనపాలైనరు. మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కానీ బన్నీనే ఎందుకు అరెస్ట్ చేసిండ్రా? ఇంట్లో కుట్ర ఉన్నదని స్పష్టంగా అర్థమైతుందని ఫ్యాన్స్ వాదిస్తుర్రు. మరి చూడాలి ఏమైతుందో.